నేను జీజీహెచ్లో గత 14 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా సెక్యూరిటీ గార్డులో ఈ కాంట్రాక్ట్ వచ్చిన ఏ సమస్యలు ఉండేవి కాదు. గత 10 నెలలుగా కార్తికేయ కాంట్రాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సమస్యలన్నీ కూడా సెక్యూరిటీ గార్డుకే వదులుతున్నారు. అలా అని చెప్పేసి మేము ఏపీ నాయకత్వంలో ఉన్నాము. ఆ నాయకత్వం మాకు విధులు సరిగా స్పందించలేక మేము పక్కన ఒక యూనియన్ పెట్టుకున్నాం. సిఐటి నాయకత్వం పెట్టుకున్న తర్వాత మమ్మల్ని కక్ష సాధింపుతో మా డ్యూటీలు సిఐటిలో ఉన్నందుకు కక్ష సాధింపుగా మా 5గురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇది మన గౌరవనీయ కలెక్టర్ గారికి, అలాగే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డీసీ గారికి, ఆర్ఎంఓ గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన రాలేదు. 20 రోజులుగా వచ్చింది. ఇప్పుడు ఈ రోజుకి 20 రోజులు అయింది. అయినా కూడా అధికారుల నుంచి ఏ స్పందన రాలేదు. ఒక జీతాలు పెంచమని అడుగుతున్నాం, అలాగే క్యాజువల్ లీవ్లు ఇమ్మని అడుగుతున్నాం. అలాగనే కూడా ఎవరి దగ్గర నుంచి ఏ స్పందన రాలేదు. 20 రోజులు కావాల్సి వచ్చిందమ్మా. అర్థం చేసుకోండి మా బాధ. 5గురు నిలుపుదల చేశారు. మమ్మల్ని డ్యూటీ ఎక్కించాలని జీతాలు పెంచి క్యాజువల్ లీవ్లు అమలు చేసి, జీతాలు పెంచి క్యాజువల్ అమలు చేసి, సీఎల్ అమలు చేసి మాకు డ్యూటీలోకి తీసుకోవాలని కోరడం జరుగుతుందాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రదాయానిగా సేవలు అందించే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు యొక్క సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 2025 జూన్ 1 నుంచి శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టు నిర్వహణ పొందడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 13,960 రూపాయలు సెక్యూరిటీ గార్డు జీతం అందాల్సి ఉండగా 12,099 రూపాయలు మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. అంటే నెలకి 1,861 రూపాయలు జీతం రూపంలో సెక్యూరిటీ సంస్థ కాజేస్తున్నది. ఇది కాకుండా క్యాజువల్ లీవ్లు రద్దు చేయడం వల్ల ఒక రోజు సెలవు పెట్టిన 450 రూపాయల జీతం కత్తిరిస్తున్నారు. అంటే నెలకి ఒక సెక్యూరిటీ గార్డు దగ్గర సుమారు 2,300 రూపాయలు కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం దోచుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ సూపరింటెండెంట్ వారికి, జీజీహెచ్ అధికారులకి, ఉన్నతాధికారులకి విన్నవించగా వారు ఏమంటున్నారంటే సెక్యూరిటీ నిర్వహణ మాకు సంబంధం లేదు, వారి జీతాల గురించి కానీ సెలవుల గురించి కానీ మాకు సంబంధం లేదు, వాళ్ళ డ్యూటీలు జరుగుతున్నాయా లేదా అనేది మాత్రం మేము చూస్తామని చెప్తున్నారు. సిఐటి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఆసుపత్రిలో సెక్యూరిటీ నిర్వహణ కోసం కేటాయిస్తున్నప్పుడు ప్రజల సొమ్ము ఇక్కడ సెక్యూరిటీ గార్డులకి జీతాలుగా చెల్లించేటప్పుడు ఆ సొమ్ము కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా, అందరూ డ్యూటీలకి వస్తున్నారా లేదా, డ్యూటీకి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో జీతం అందుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత జీజీహెచ్ అధికారులే ఉన్నది. కార్మికుల కష్టాలు చెప్పుకునేటువంటి అవకాశం జీజీహెచ్ అధికారులే కల్పించాలి. కాబట్టి ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఏ సంస్థలో ఉన్నతాధికారి అయినా ఆ సంస్థలో కార్మికుల ఉద్యోగుల కష్టాలు తెలుసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా జీజీహెచ్లో జరగడం లేదు. గౌరవ కలెక్టర్ వారు హెచ్డిఎస్ చైర్మన్గా ఉంటారు కాబట్టి వారైనా జోక్యం చేసుకుని జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు కార్మికుల్ని విభజించి కొంతమంది మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. సిఐటిగా కొంతమంది సంఘం పెట్టుకుని జీతాలు పెంచాలని, సెలవులు అమలు చేయాలని దశల వారీగా కోరుతూ ఉంటే ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారో వారందరినీ రకరకాలుగా అక్రమంగా కేసులు పెట్టి డ్యూటీల్ని తొలగించడం జరుగుతుంది. అంచేది 5గురితోనే కాదు, ఈ సమస్య అందరికీ పాకే ప్రమాదం కూడా ఉన్నది. కార్మికులందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలా. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలా. ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డుల జీతాలు పెంచడానికి, సెలవులు అమలు చేయడానికి, అక్రమంగా విధులకు దూరం చేసిన వారిని విధుల్లోకి తీసుకోవడానికి జీజీహెచ్ ఉన్నతాధికారులు చొరవ చూపాలని సిఐటిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద మార్చి 25న ప్రారంభించే రిలే నిరాహార దీక్ష ఈ రోజుకి 20 రోజులు కావస్తున్నది. ఇంకెన్ని రోజులు నిరాహార దీక్ష చేయాలో అధికారుల యొక్క చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఇలా చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
జరగబోయే పరిణామాలకి సెక్యూరిటీ సంస్థ వారే బాధ్యత వహించాలని సిఐటి తరపున హెచ్చరిక చేస్తున్నాం.